హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే హెల్త్కి చాలా మంచిదైన రాగి పిండితో అయితే ఉప్మాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. హెల్దీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే వాళ్ళ డైట్లోకి ఇదైతే పర్ఫెక్ట్ రెసిపీ అండి. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక గ్లాస్ వరకు అయితే రాగి పిండిని అయితే తీసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు గోధుమ రవ్వ, ఉప్మా రవ్వని అయితే తీసేసుకోవాలి. అలాగే వాటర్ కలర్ అయితే ఈ 1.5 గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. అందులో అయితే కొంచెం ఉప్పుని యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మరొక స్టవ్ మీద అయితే ఇంకొక బాండిని అయితే పెట్టేసుకొని అందులో అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ నూనె వేడైన తర్వాత అయితే అందులో ఎండుమిర్చి అలాగే పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లాన్ని యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయనైతే అయితే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. టొమాటోని కూడా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత అయితే అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఈ ముక్కల్ని అయితే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసుకొని ఒకసారి చూసుకొని కొంచెం ముక్కలైతే మగ్గిన తర్వాత ఇందులో జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసి అంతా అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ పక్కన ఉంచుకున్న అర గ్లాస్ గోధుమ రవ్వనైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి అంతా అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకున్నాం కదా, ఆ రాగి పిండిని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే అంతా అయితే బాగా కలిసేలా అయితే మనం కలిపేసుకోవాలండి. ఈలోపు అయితే మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ అయితే కొంచెం మరుగుతాయి కదా, తర్వాత అయితే ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొలత అయితే మరొకసారి చెప్తున్నానండి. ఒక గ్లాస్ రాగి పిండి దానికైతే అర గ్లాస్ గోధుమ రవ్వనైతే తీసుకున్నామండి, ఉప్మా రవ్వ. దానికి కొలత అయితే 5 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే సరిపోతుందండి. అప్పుడైతే మనకు ఉప్మా కొంచెం పలుచగా మెత్తగా వస్తుంది. లేదు మనకి కొంచెం గట్టిగా రావాలి అనుకునే వాళ్ళైతే 4 గ్లాసుల నీళ్ళని తీసుకుంటే అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా మనకు కొంచెం మరిగిన వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఉండలు కట్టకుండా అయితే మనమైతే దీన్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి మంటనైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని అయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా హెల్త్కి చాలా మంచిదైన రాగి పిండితో ఉప్మాని అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే ఈ ఉప్మాలోకి అయితే మనం కాంబినేషన్గా ఏదైనా పప్పు కానీ అలాగే చట్నీ కానీ దేంతో తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే టొమాటో పప్పునైతే వేసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.